ఆత్మకు చావు లేదని చెప్పిన తర్వాత కూడా అర్జునుడు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని కాకుండా క్షత్రియ ధర్మాన్ని బోధిస్తున్న సందర్భం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీ స్వధర్మమును ఆచరించుటకు నీవు భయపడతగదు. ఏలయనగా ధర్మము కొరకు యుద్ధము చేయుట కంటే మించిన శ్రేయస్సు ఒక క్షత్రియుడికి మరొకటి లేదు. ప్రతి మనిషికి ఒక ధర్మం లేదా బాధ్యత ఉంటుంది. మనం మన ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు వెనుకాడటం లేదా భయపడటం తగదు. మనం చేసే పని కష్టంగా అనిపించినా అది ధర్మబద్ధమైనదైతే దానివల్ల మనకు, సమాజానికి మేలు జరుగుతుంది. మన వృత్తిలో లేదా జీవితంలో మన బాధ్యతలను నెరవేర్చేటప్పుడు బంధాలకు, భయాలకు లొంగిపోకూడదు. ధర్మం కోసం చేసే యుద్ధం స్వర్గానికి దారి ఎలా అవుతుంది? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.